అంటే మామూలుగా ఈ సమాజంలో మన రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. చాలా దళితులకి ఎన్ని రకాల అవమానాలు జరగాలో అన్ని జరుగుతున్నాయి. వాటి మీద కూడా మీరు పోరాటం చేస్తారు, ఉద్యమం చేస్తారు. కానీ ఇక్కడ ఇప్పుడు గుజరాత్ మీద అంటే ఈ మార్వాడీస్ మీద చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఎందుకంటే మొన్న పాకిస్తాన్ వాళ్ళు ఒక తెలుగు ఆమెని, మన తెలంగాణ ఆమెని వివాహం చేసుకొని బిడ్డని కానీ వదిలేసిండు. 9 ఏళ్ళు అయింది. ఆ తర్వాత ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముస్లిం వాళ్ళు మన తెలుగు వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు, ఆ సమస్యలు కూడా ఉన్నాయి. మరి వాటికంటే ఇది పెద్ద సమస్యనా? నేనేమంటున్నానంటే ముస్లింలు తీవ్రవాదులు, ఆతంకవాదులు, బంగ్లాదేశీలు, రోహింగ్యాలు ఉన్నారు అని అంటున్నారు కదా, వాళ్ళు ప్రమాదం అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిదక్క? మీదా, నాదా? నేనేమన్నా హోంమంత్రినా, లేదా నేను ముఖ్యమంత్రినా, ప్రధానమంత్రినా? వాళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం. నిజంగా వాళ్ళతో మనకు అంత ప్రమాదం ఉంటే మీరు తొందరగా, ఎంత వీలైనంత తొందరగా కేంద్రంతో మాట్లాడో, లేకపోతే సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడో, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో మాట్లాడో, ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు అన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ లెక్కలు బుక్కలు అన్ని బయటికి తీసి వాళ్ళని పట్టుకొని బయటికి పంపించాలి కదా. మరి వీటి మీద మీరు స్పందించిన అంటే చెప్తా కాదక్క, అన్ని పోరాటాలు నేనే చేస్తే వాళ్ళెందుకు? నేను అలా చెప్పుకుంటూ పోతే మీరే చెప్పారు ఇంతకుముందు స్టార్ట్ అయ్యే ముందు, నేను ఒక లైన్ మీద పనిచేస్తా ఉన్నాను. ఇప్పుడు కుల దురహంకారాలు ఈ రాష్ట్రంలో 128 కుల దురహంకారాలు జరిగినాయి. మొన్న 10th క్లాస్ పాప కన్న తల్లిని చంపేసింది. సెంట్రల్ హైదరాబాద్ యూనివర్సిటీ భూములు పెట్టుబడిదారులకు కట్టబెడుతుంటే దాంట్లో నేను పాల్గొన్నాను. ఎక్కడ అన్యాయం జరిగినా రంగరాజు, మన చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన దాడి జరిగితే వీరరాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి వస్తే ముఖ్యమంత్రి కూడా ఖండించిన, మేము పోయి ప్రజాస్వామ్యంలో దాడులు కరెక్ట్ కాదని ఖండించాము. ఈరోజు విద్యార్థులందరూ పోరాటం చేస్తూ ఉంటే నిరుద్యోగుల తరపున మేము నిలబడ్డాము. నిన్నగాక మొన్న ఈ సల్లూరు మల్లేష్ అనేటువంటి పిల్లగారు జగిత్యాల జిల్లాలో ఆయన చంపేశారు, అక్కడికి వెళ్ళాము. మాలబండిని చంపారు, అక్కడికి వెళ్ళాము. ఏ పోరాటంలో లేము అంటే వాళ్ళ వెనకాల మేము తిరగాల? మీరు తిరగండి, మీరు పోరాటం చేయండి. మేము వద్దంటున్నామా? మేము అడ్డుకుంటున్నామా? మేము ఆపుతున్నామా? ఆపట్లేదు కదా. మీరు లైన్ మీద పని, మరి మీరు ఎందుకు ఖండించలే? మీరు ఎందుకు పని చేయట్లేరు? మేము అడిగే వాటికి సమాధానం చెప్పండి. ఇదంతా మీకు ఆ సమస్య పెద్దదే, మరి ఈ సమస్య పెద్దది కదా. అంటే ఈ సమస్య పెద్దది, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది. ఓకే, కానీ ఇప్పుడు ముస్లిం వాళ్ళు తెలుగు వాళ్ళ మీద చేస్తున్న ఆరోపణలు కావచ్చు, దాడులు కావచ్చు, అనేక విధంగా ఉన్న ఎంతో మంది కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చంపబడుతున్న వాళ్ళు ఉన్నారు. అంతకంటే ఇది పెద్ద సమస్యనా అంటూ కూడా మీరేం చెప్తారు? నాకైతే ఇది పెద్ద సమస్య అక్క. ఎందుకంటే నా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఓకేనా. మా వైశ్యులు బాధపడతా ఉన్నారు, మా పంచవృత్తులు వాళ్ళు బాధపడతా ఉన్నారు, మా నాయబ్రాహ్మణులు బాధపడుతున్నారు, మా పద్మశాలు బాధపడతా ఉన్నారు. చెప్పులు కుట్టేది ఎవరు అంటే మాది కూడా అని చెప్తారు. చెప్పుల కప్పిన మార్వాడి ఆయనకు ఉంటుంది. ఏమన్నట్టు మా వాళ్ళు కోటీశ్వర్లు కావద్దా? వలసలు పోవాలన్నా, ఆత్మహత్యలు చేసుకోవాలన్నా? ఇదే కదా నాకు పెద్ద సమస్య. అది కూడా పెద్ద సమస్య, నీకు పెద్ద సమస్య కదా. రైట్, 11 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నారు? మోడీ గారు ఏం చేస్తా ఉన్నారు? ఆమె ఏం చెప్తా ఉన్నది? ఒక ఆమె చెప్తా ఉన్నది, నరేంద్ర మోడీ గారు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి ఉండమని చెప్తుంటే మనందరం భారతీయులు అనేటువంటి. అవునమ్మా, 11 ఏళ్ల నుంచి సారే కదా అధికారంలో ఉన్నది, పెద్ద సారు చౌకీదారు గారు. అయినా కదా మరి మనందరినీ కాపాడాల్సింది. అయితే ఒక మాట అన్నా, అంటే అవునండి, ఆపరేషన్ తీవ్రవాదులు జ్వరపడ్డారు దేశంలోకి, ఆపరేషన్ అయింది, యుద్ధాన్ని ఆపేశావు. మరి ఎందుకు జ్వరపడ్డారు? 11 ఏళ్ళ నుంచి అధికారంలో ఉంటే. కాంగ్రెస్ హయాంలో జ్వరపడితేనో కాంగ్రెస్ మీద బురదేస్తావు, జ్వరపడ్డ తర్వాత పట్టుకోమంటేనో నువ్వే నువ్వే అధికారంలో నుండి నువ్వే పోరాటం చేస్తే ఎవరు న్యాయం చేయాలి? మరి ఎవరు కాపాడాలి? అధికారంలో ఉన్నది నువ్వు, ఎవరి మీద పోరాటం చేస్తావు? కానీ చెప్తా ఉన్నాడు కేంద్ర మంత్రి. ఏమంటున్నాడు ఆయన? నేను రోహింగ్యా గో బ్యాక్ ఉద్యమం చేస్తాను, చెయ్యి. కానీ ఎవరి మీద చేస్తావు? కేంద్రం నువ్వే మంత్రి కదా, ఎవరి మీద చేస్తావు? కాబట్టి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం కోసం, ఈ ఉద్యమాన్ని మీద రకరకాల బురదలేయడం కోసం చేస్తున్నటువంటి ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు. ప్రచారం అంటారు. మీరు చెప్పండి అక్క, మీరు చదువుకున్న వాళ్ళే కదా, ఎవరు చేయాలి చెప్పండి? ఇప్పుడు నేను ఉన్నాను, నేను ప్రభుత్వంతో కొట్లాడుతా ఉన్నాను, ఆయన ఎవరితో కొట్లాడతాడు? ఏం మాట్లాడతారు వీళ్ళు? అయితే అన్న, ఇప్పుడు మోదీ గారిని తీసుకొచ్చారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న. అంటే మొన్న గోరంటి రమేష్ అన్న, మీరు అందరూ కూడా ఉద్యమకారులే ముందు నుంచి కూడా. అయితే ఒక పాట పాడడం జరిగింది వీళ్ళ మీద. ఆ పాటలో కూడా మోదీ గారి సపోర్ట్ వీళ్ళకు ఉంది అంటూ కూడా ఆ పాటలో తెలియజేయడం జరిగింది. ఒక్కసారి మీరు ఆ పాట పాడి ఎందుకు అందులో మోదీ గారిని మెన్షన్ చేయడం జరిగింది అనేది ఒక్కసారి మీ పాట రూపంలో చెప్పి ఒకసారి చెప్పండి. అయితే పాట పాడిందేమో గోరేటి రమేష్, రాసింది మాత్రం రాసిన రచయిత వేరే ఆయన. మార్వాడి మంది కొంపమ్మ నాకు పాట నేను రాదక్క నేర్చుకుని వేరే పాట పాడతాను. ఏదో బ్రిటిష్ వారసుడా లేకపోతే మోడీకి అనుకూలుడా అనేటువంటి దానిలో కొనలో రాశాడు. అది కొన్ని లక్షల వేల మందికి వెళ్ళింది. పోలీసు వాళ్ళు పిలిచారు, నన్ను పిలిచారు పోలీసు వాళ్ళు. ఎంత పెద్ద చర్చ.
మాధవలత గారు తిట్టడము ఇదంతా చేయడం అంతా జరిగింది అక్క. మేమేమంటున్నాం అంటే తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే తెలంగాణ నుంచి ఎంపీలు అయి ఉండి తెలంగాణ నుంచి ఎమ్మెల్యేలు అయి ఉండి వాళ్ళకి ఏ ప్రమాదం గో బ్యాక్ మార్వాడగానే మేము మార్వాడీలకు అండగా ఉంటామని మీరు వాళ్ళ పంచం చేరారా అని అంటే ఏంటి మీ దాని ఉద్దేశం అంటే మార్వాడీలు మీకు పరోక్షంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. మీరు డబ్బుల వైపు ఉన్నారు, తెలంగాణ ప్రజల వైపు లేరు. అయితే అన్న వినండి, మీరు డబ్బులు ఇచ్చేటువంటి పెట్టుబడిదారుల వైపు ఉన్నారు, తెలంగాణ ప్రజల వైపు లేరు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమైంది. వీళ్ళు అంటా ఉన్నారు కదా ఇది చీలి కానీ వైశ్యులు ఎవరక్క? ఈ ప్రాంత బిడ్డలు కాదా? ఈ ప్రాంతంలో స్వర్ణకారులు ఎవరక్క? ఈ ప్రాంత బిడ్డలు కాదా? పద్మశాలులు ఎవరక్క? మాలలు, మాదిగలు, గౌడ్లు, ముదరాజులు ఇటువంటి సబ్బండ కులాలు ఎవరక్క? ఈ ప్రాంత బిడ్డలు కాదా? మరి వాళ్ళందరూ ఏకంగా బీజేపీలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘ నాయకులే వచ్చి అవునండి మేము కోమటలో మా వృత్తిని వాళ్ళు దొంగలించారు, మా హక్కు అని చెప్పేసి వాళ్ళే గలమిప్పుతా ఉన్నారు కదా. బీజేపీలో ఉన్న వాళ్ళే వచ్చి చెప్తా ఉన్నారు కదా. సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో మాతో పాల్గొని మీరు ఎవరు పక్కన ఉన్నారు? పెట్టుబడిదారుల పక్కన ఉన్నారు, అవునా కదా? కాబట్టి మీరు తెలంగాణ ప్రజలు మొత్తం మీ కుట్రని కుతంత్రాలను అన్ని పసిగడతా ఉన్నారు. స్పష్టంగా అర్థం. ఎస్ ఆయన చెప్పాడు, ఒక ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చి అప్పుడు ఆయన పేరేం పేరు విజయ్ మాల్యా, నీరవ్ మోడీలు ఉన్నారు కదా, కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి దోసుకొని పోయారు కదండి, ఎప్పుడు కడతారు బ్యాంకులకు అని అంటే నేను తిన్నది 25 రూపాయలే అండి, మిగతాది మొత్తం రాజకీయ పార్టీకి ఇచ్చిన అని చెప్పాడు. అది ఏ రాజకీయ పార్టీ అనేది ప్రజలందరికీ తెలుసు. అంటే మీరు ఇక్కడున్నటువంటి ప్రజల తరపున ఉండకుండా పెట్టుబడిదారుల తరపున ఉన్నారంటే మీరు పైసల వైపు ఉన్నారు, తెలంగాణ ప్రజల వైపు లేరు. అయితే For more videos like this, subscribe Big TV channel.